హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మన దగ్గర ఏమైనా టైట్ అయిన కొత్త టాప్స్ ఉంటే గనక, లేదంటే వేయని డ్రెస్సులు ఉంటాయి కదా, సో అలాంటివి పక్కన అలా పెట్టకుండా మనం బేబీస్కి అయితే ఫ్రాక్స్ కుట్టవచ్చు అనమాట. ఇక్కడ నేను కుట్టే టాప్ వచ్చేసి 1 or 2 years వరకు వేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న ఈ టాప్ వచ్చేసి కాటన్ టాప్ అనమాట. సో కొత్తది, సో ఇది నేను యూజ్ చేయట్లేదని చెప్పేసి నేను బేబీకి ఫ్రాక్ కుట్టడానికి అయితే తీసాను అనమాట. సో మీ దగ్గర ఈ మోడలే కాదు, మీకు స్ట్రైట్ కట్ ఉన్న, అంబ్రిల్లా ఉన్న, ఫ్రాక్ లాగా ఉన్న ఏ మోడల్ ఉన్నా కూడా మీకు ఈ కుట్టే గౌన్ అనేది ఈజీగా వస్తుంది. ఇక్కడ క్లాత్ అనేది మనం తీసుకునే ఏ క్లాత్ అయినా కూడా ఇలా మనం ఫోల్డ్ అయితే చేసుకోవాలి. సో కింది సైడ్ మనం అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ముడతలు లేకుండా మంచిగా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా 4 layers కరెక్ట్గా ఉండే విధంగా అయితే మనము ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం ఫ్రాక్ లెంత్ వచ్చేసి 20 inches అనమాట. సో 20 inchesలో నేను 30 inches తీసుకుంటున్నాను. 13 ఎందుకంటే ఇది కుర్చీలు వేసే పీస్ అనమాట. 20లో 7 వచ్చేసి బాడీ పార్ట్కి వెళ్తే, సో మిగిలినది 13 inches ఈ కుర్చీల పార్ట్కి తీస్తున్నాను అనమాట. సో 13 inchesకి ఇలా మార్క్ చేసుకోవాలి. మీరు 1 or 2 years బేబీస్ కాబట్టి 19, 18, 20 ఇలా 3 మెజర్మెంట్స్లో ఎంతైనా కుట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడ 20 inches అయితే కుడుతున్నాను అనమాట. సో ఇలా మనం 30 inches తీసుకోవాలి. ఇది ఇలా పక్కన పెట్టేయాలన్నమాట. కింద మనం స్టిచ్చింగ్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ కుర్చీలా అటాచ్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి పోట్లీ బటన్స్ ఉన్నాయి కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ప్లెయిన్గా ఉంటే కనుక ప్లెయిన్గా ఉన్నా పర్లేదు, అక్కడ మీరు ఏమైనా బటన్స్ లాంటివి స్టిచ్ చేసుకున్న సరిపోతుంది. సో ఇక్కడ అయితే నేను ఇవి యూజ్ చేసి కట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను కింద క్లాత్ రిమూవ్ చేస్తున్నాను, అలాగే హ్యాండ్స్ ఇవన్నీ రిమూవ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ కట్ చేసుకోవాలని చెప్పేసి ఇవైతే కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ పోట్లీ బటన్స్ ఉన్నాయి కదా, ఇవి మిడిల్లో వచ్చే విధంగా అయితే నేను ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి 7 కాబట్టి 7 అయితే మనకి ఖర్చు పైన 1/2 inch కింద 1/2 inch వెళ్తుంది కాబట్టి 8 inches తీసుకున్నాను లెంత్. మనకి నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి 4.5 inches అనమాట. 4.5 inch సరిపోతుంది బేబీస్కి. నెక్స్ట్ కింద హార్మోల్ వచ్చేసి 4 inches అనమాట. ఇక్కడ వచ్చేసి 5 inches తీసుకున్నాను. ఈ మెజర్మెంట్స్తో మనకి 1 or 2 years బేబీస్ కరెక్ట్గా సరిపోతుంది. కాకపోతే కొంచెం లావు ఉన్న వాళ్ళకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది, కొంచెం పక్కగా ఉన్న వాళ్ళకి లూజ్ అవుతుంది. సో ఇంకొక ఎక్స్ట్రా కుట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నడుము వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను అనమాట. అంటే 4 layers 5.5 అంటే మనకి 22 వస్తుంది అనమాట. మొత్తము రౌండ్ వచ్చి 22 వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం నెక్ కట్ చేసుకోవాలి కాబట్టి ఇది నేను పోట్లీ బటన్స్ ఉన్నాయి కాబట్టి నేను సపరేట్గా కట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ లెంత్ వచ్చేసి 2.5 inches పెడుతున్నాను. అలాగే నెక్కి ఇక్కడ మిడిల్లో 2 inches పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 inches అనమాట. సో మొత్తం 2 inches పెట్టాను అనమాట. ఇక్కడ ఇక్కడ కింద మనం బటన్ పెట్టడానికి కోసం అయితే ఒక 2 inches మనము మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేయాలన్నమాట. నెక్స్ట్ హ్యాండ్స్ కోసం అయితే ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. 4 layers అనమాట. సో ఒకవేళ మీకు క్లాత్ కనుక లేదు అనుకుంటే స్లీవ్లెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లాత్ ఉందని చెప్పేసి నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టడానికి నేను ట్రై చేశాను అనమాట. సో 10 inches సరిపోతుంది. బేబీకి హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ చంకకాడ వచ్చేసి 5 inches తీసుకున్నాను, 1 inch ఖర్చు తీసుకున్నాను అంతే. సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 3.5 తీసుకున్నాను అనమాట.
ఇక్కడ ఏంటంటే నేను 4 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది నేను కుర్చీలు పెట్టడానికి పెడతానికైతే తీసుకుంటున్నాను అనమాట. 4 ఇంచెస్ వెడల్పు అనమాట ఇది. సో పైన బాడీ పార్ట్ని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 ఇంచెస్ మనకి క్లాత్ తీసుకొని ఇక్కడ మనకి బటన్ పెట్టే హోల్ ఉంది కదా, అక్కడ మనము స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలాస్టిక్ ఉంటే ఇలా ఎలాస్టిక్ అనేది చిన్న 1 ఇంచ్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసి మనము స్టిచ్ చేసుకుంటే మనకు బటన్ ఈజీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆ క్లాత్ని మనము ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ బటన్ పెట్టేసి సరిపోతుంది. నెక్స్ట్ ఆ నెక్ చుట్టూ ఏంటి అంటే మనము క్రాస్గా ఒక 3 పీసెస్ కట్ చేసుకొని జాయింట్ చేసేసుకొని మనం ఇలా నెక్కి అయితే వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నెక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనము వేసుకోవాలి. హ్యాండ్స్ వేయడానికి ఇలా కింద మనము స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మనము ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం హ్యాండ్ అయితే వాటికి అటాచ్ చేసుకోవాలండి. ఇలా హ్యాండ్స్ వేసుకున్న తర్వాత ముందు నేను కుర్చీలు పెడతానని చెప్పాను కదా, సో దానికి నేను తీసుకున్న 4 ఇంచెస్ క్లాత్ అనేది సో ఇక్కడ మనం అన్నీ అటాచ్ చేసుకోవాలి. ఒక 3-4 క్లాత్స్ మనం కట్ చేసుకోవాలి. సో అవి అటాచ్ చేసుకున్న తర్వాత అలా అటాచ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలా మనం కుర్చీలు అయితే పెట్టుకోవాలి. సో ఇలా కుర్చీలు పెట్టిన తర్వాత కరెక్ట్గా మనం ఫ్రంట్ నెక్ నుంచి కింది వరకు మనకు కింది వరకు చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మీకు పోట్లీ బటన్స్ ప్లేస్లో మీరు నార్మల్ పోట్లీ బటన్స్ లేకపోతే నార్మల్గా ఉన్న బటన్స్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా కూడా వదిలేయచ్చు అనమాట. సో అది మీరు తీసుకునే టాప్ని బట్టి ఉంటుంది. సో నెక్స్ట్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఏంటి అంటే మనము సైడ్ హ్యాండ్ సైడ్ మనము సైడ్ అయితే వేసుకోవాలి. హ్యాండ్ లూజెస్ 3.5 అని చెప్పాను కదా, 3.5 తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 5.5 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ
ఇక్కడ మనకి నెక్స్ట్ థ్రెడ్స్ ఉంటాయి కదా, కట్టే థ్రెడ్స్ అనేవి ముందుగా ప్రిపేర్ చేసుకొని మనం ఇలా ఇది కుట్టేటప్పుడే మనము యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇంకో సైడ్ కూడా మనం ఇలానే అటాచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ మొత్తం ఇలానే వేసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ కట్ చేసుకున్న 13 ఇంచెస్ పీస్ ఉంది కదా, అది మనం కుర్చీలాగా పెట్టేసి కరెక్ట్గా ఎన్ని కుర్చీలు చూసుకొని మనము బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఫ్రాక్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో మీరు ఏ టాప్ తీసుకున్నా కరెక్ట్గా ఇలానే కుట్టుకోవచ్చు. బట్ మీకున్న టాప్ని బట్టి కొంచెం ఈ మోడల్ అయితే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇలా కుట్టాను. సో పర్ఫెక్ట్గా సరిపోతుంది 1 or 2 years పిల్లలకైతే. సో కొంచెం ఏమైనా లూజ్ ఉంటే మీరు ఎక్స్ట్రా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా మన దగ్గర ఉన్న ఏదైనా కొత్త ఫ్యాబ్రిక్స్ మనం వేయని డ్రెస్సులు కానీ అలా పక్కన పెట్టకుండా మనం బేబీస్కి అయితే కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్స్ చూసుకొని మనం బేబీస్కి ఫ్రాక్స్ అయితే కుట్టుకోవచ్చు అనమాట. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.